భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్ టూరిజంలో ఎక్కువగా పర్యాటకులు వెళ్లే ప్రాంతం పహల్గాం. పహల్గాంలో వాహనాలు నిలిచిపోతాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు తమ తొలి అడుగు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. కేవలం గుర్రాల మీద మాత్రమే యాత్ర ప్రారంభమవుతుంది. కొండలు గుట్టల మీదుగా ట్రెక్కింగ్ అంతా గుర్రాలపై నడుస్తుంది. పహల్గాం చెక్ పోస్ట్ దగ్గర భారత భద్రతా దళాలు క్యాంప్ నిర్వహిస్తుంటాయి. ఇక్కడికి వచ్చే టూరిస్టుల కోసం 5 ప్రత్యేక ప్రాంతాలను జమ్మూ టూరిజం ప్రమోట్ చేస్తుంది. బైసరన్, దుబాయన్, కశ్మీర్ వ్యాలీ, పహల్గాం వ్యాలీ, కనిమార్గ్ వాటర్ ఫాల్, తులియన్ లేక్ వద్దకు ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తుంటారు. నిన్న టూరిస్టులు టెర్రరిస్టుల అటాక్ చేసిన మినీ స్విట్జర్లాండ్ చేరుకోవాలంటే దాదాపు 2 గంటల పాటు గుర్రాలపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మినీ స్విట్జర్లాండ్లో టూరిస్టులు ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి అక్కడకు చేరుకుంటే బయటకు రావడం, అక్కడి నుంచి తప్పించుకోవడం కష్టం. చుట్టూ కొండలు గుట్టలున్న ప్రాంతం. కిందకు వెళ్లాలంటే అనుభవజ్ఞులైన గుర్రపు రౌతుల వలనే సాధ్యమవుతుంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో మినీ స్విట్జర్లాండ్కు టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది. తప్పించుకుపోవడానికి సాధ్యం కాని మార్గం కావడంతో ముష్కరులు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు. తాజా ఘటనతో జమ్మూ కాశ్మీర్ టూరిజం బోసిపోయింది. రాష్ట్రం మొత్తం బంద్ వాతావరణం ఉంది. సమ్మర్ సీజన్లోనే ఆదాయం వచ్చేది. తాజా ఘటనతో అక్కడి వారు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. 10 కిలోమీటర్ల మేర గుర్రాలపై ట్రెక్కింగ్ చేయాల్సి ఉండడంతో ఎవరిని మినీ స్విట్జర్లాండ్ వెళ్లకుండా భారత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్ టూరిజంలో ఎక్కువగా పర్యాటకులు వెళ్లే ప్రాంతం పహల్గాం. పహల్గాంలో వాహనాలు నిలిచిపోతాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు తమ తొలి అడుగు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. కేవలం గుర్రాల మీద యాత్ర ప్రారంభమవుతుంది. కొండలు గుట్టల మీదుగా ట్రెక్కింగ్ అంతా గుర్రాలపై నడుస్తుంది. పహల్గాం చెక్ పోస్ట్ దగ్గర భారత భద్రతా దళాలు క్యాంప్ నిర్వహిస్తుంటాయి. ఇక్కడికి వచ్చే టూరిస్టుల కోసం 5 ప్రత్యేక ప్రాంతాలను జమ్మూ టూరిజం ప్రమోట్ చేస్తోంది. నేడు విడుదలైన ఏపీఎస్ఎస్సీ 2025లో ఆంధ్రప్రదేశ్ అద్దిరిపడేలా శ్రీ చైతన్య స్కూల్ రికార్డ్ బ్రేకింగ్ ఫలితాలు. శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్క్ 600కి 599, 600కి గాను 598 మార్కులు. ఆ పైన ముగ్గురు 595, ఆ పైన 156 మంది 590, ఆ పైన 1092 మంది విద్యార్థులు. స్కూల్ ఫౌండేషన్ లో శ్రీ చైతన్య స్కూల్స్ ను బీట్ చేసే దమ్ము మరే ఇతర స్కూల్ లేదు, లేనే లేదు.